నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్యత్తుకి ఛాన్స్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే మనకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క రాశి వారికి ఒక మంత్ర స్థాపన ఇంట్లో చేపించి ఒక చిన్న పరిహారం చెప్తున్నాం. అది మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆహ్, మంచి మాకు చేంజెస్ తెలుస్తున్నాయి గురుగారు. పరిహారం చేసుకుంటున్నాం మేము వారం, వారం, నెల, నెల. కుదిరినప్పుడల్లా చేయండి. పరిహారం మానకండి. ఎన్ని వారాలు చేయాలని గాని అట్లేమి ఉండదు. మనకు ఆర్థికంగా ఎన్ని వారాలు బాగుండాలి మనం? ఉన్నన్ని రోజులు బాగుండాలి. కాబట్టి ఉన్నన్ని రోజులు వారానికొకసారి చేసాం ఇప్పుడు 2 వారాలకొకసారి చెయ్యి. బిజీ అయ్యావా? నెలకొకసారి చెయ్యి. ఇంకా బిజీ అయ్యావా? 2 నెలలకొకసారి చెయ్యి. మానకు. ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే నీకు ఆ గ్రహస్థితి అనేది ఆ నెగటివిటీ రానివ్వదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే వృశ్చిక రాశి కోసం. సో, వృశ్చిక రాశోళ్ళు ఎలా చేయాలి ఈ మంత్రస్థాపన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సిన ఐటెమ్స్ భోజపత్రం, రెడ్ కలర్ పెన్ను, అలాగే అత్తరు, మల్లెపూల అత్తరు, అలాగే గంధం. మీ ఇంట్లో గంధము, ఏ చందనం ఉన్నా ఏదైనా సరే తీసుకోండి. మంచిగా ఈస్ట్ ఫేస్ కూర్చోండి. మంచిగా ఈ యొక్క మంత్రాన్ని 21 సారి ఫస్ట్ లోపల మనము జపం చేయండి. అంటే స్నానం చేసే ముందు కూడా వీళ్ళు వృశ్చిక రాశోళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు నీళ్ళలో వేసి మంచిగా ఆ రోజు స్నానం చేయండి. నెగిటివిటీ ఏదైనా ఉన్నా, మనం ఎక్కడైనా తొక్కినా, ఎక్కడన్నా దాటినా, ఏదైనా చేసినా సరే గానీ మనకు ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈస్ట్ ఫేస్ కూర్చోండి. మంచి భోజపత్రం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మంచిగా మనసులోని కోరిక కోరుకోండి. ఆర్థికంగా బలపడాలి, మంచిగా ఈ సమస్యలు తీరాలి, మంచిగుండాలి అని చెప్పి కోరుకొని ఆ భోజపత్రం మీద ఈ యొక్క మంత్రాన్ని రాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఓం ఐం క్లీం సహ, ఓం ఐం క్లీం సహ, ఓం ఐం క్లీం సహ. ఈ యొక్క మంత్రాన్ని 21 టైమ్స్ మనసులో అనుకోండి. తర్వాత భోజపత్రం మీద 3 టైమ్స్ 1, 2, 3 అట్లా 3 టైమ్స్ రాయండి. మంచి దానికి అత్తరు పూయండి, కొంచెం గంధం పూయండి. మంచిగా ఒక దాంట్లో దాల్చిన చెక్క ముక్క పెట్టండి. దాంట్లో కొంచెం ఈ యొక్క ఏమంటాం మన అత్తరు పొత్తు దాంట్లో పూయండి. ఓ దాల్చిన చెక్క ముక్క పెట్టండి. ఒక 2 ఇలాచి దాంట్లో వేసేయండి. మంచిగా దాన్ని కట్టండి. ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసి మీరు తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టేసుకోండి. పెట్టేసి మీరెప్పుడు ధూపం చూపించినా కొంచెం దానికి ధూపం చూపిస్తూ ఉండండి. ఇంకో దాన్ని ఏంటిది చిన్నది ఉంటది కదా! అది లామినేషన్ చేయించి మంచిగా నీ పర్స్‌లో పెట్టుకో. బిజినెస్ పర్సన్స్ అయితేనేమో నీ క్యాష్ కౌంటర్‌లో పెట్టుకో. ప్రతినిత్యం కూడా ధూపం చూపిస్తుండు. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఈ మంత్ర స్థాపన చేసుకున్నారో వాళ్ళు వారానికి ఒకసారి ఎవరికైనా సరే గానీ కర్డ్ రైస్ ఇస్తూ ఉండండి. పెరుగన్నం. ఎవరికైనా పేదవాళ్ళకి ఎప్పుడైనా సరే గానీ కొంచెం పెరుగన్నం ఇస్తుంటే ఆటోమేటిక్‌గా మీకు ఆర్థిక సమస్యలు తీరి ఈ అప్పులున్న ఏదైనా తీర్పడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి వస్తుంది. జాబ్‌లో కూడా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. ఆ ఇంక్రిమెంట్, ప్రమోషన్ ఏదో ఒకటి వస్తే అప్పుడు ఆ డబ్బులతోటి మీరు కూడా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మంచిగా ఆర్థికంగా బలపడగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క పరిహారం చేయండి. అలాగే మాక్సిమం ఏంటంటే, ఈ అన్ని రాసుల వారికి నేను ఒక జాగ్రత్త చెప్తున్నా ఆస్ట్రో వాస్తులో. ఏంటి అంటే మనకి బెడ్‌రూమ్‌లలో చాలామంది ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ అని చెప్పి డార్క్ కలర్స్ వాడుతుంటారు. బ్లూ కలరు, బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు ఇలాంటి డార్క్ కలర్స్, డార్క్ రెడ్, మెరూన్ ఇట్లాంటి కలర్స్ కొన్ని వాడుతుంటారు. ఆ కలర్స్ ఏంటంటే బెడ్‌రూమ్ ఏంటిది మన 12థ్ హౌస్. 12థ్ హౌస్‌లో మనం ఎప్పుడైతే నువ్వు డార్క్ షేడ్స్ వాడటం మొదలు పెడతావో, అక్కడ ఉచ్చస్థితి కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఏంటిది? లైట్ షేడ్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే లైట్ షేడ్ దగ్గర నువ్వు డార్క్ షేడ్స్ వేయటం మొదలు పెడతావో, అక్కడ కూడా ఆర్థికంగా నష్టపోవటం జరుగుతుంది. ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగటం జరుగుతాయి. కాబట్టి డార్క్ షేడ్స్ అనేది అన్ని రాసుల వారు అవాయిడ్ చేయండి బెడ్‌రూమ్‌లో. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇచ్చిన పరిహారం చేసి, ఈ యొక్క మంత్రస్థాపన చేసుకున్నట్టయితే తప్పకుండా లాభం చేకూరుతుంది.